నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు మేము వెళ్ళిన రథయాత్ర గురించి చెప్తున్నానండి. మేము జూలై 12 సెంట్రల్ ఐలాండ్‌లో జరిగిన ఇస్కాన్ టెంపుల్ రథయాత్రకు వెళ్ళాము. అక్కడే పెట్టారు స్వామివారిని. మీ అందరికీ తెలుసు కదండీ! ఒరిస్సాలో జూన్ 7 జరిగింది పూరి జగన్నాథ్ రథయాత్ర. పూరి జగన్నాథ్ రథయాత్ర వరల్డ్ మొత్తం చాలామంది భక్తులు ఉన్నారు శ్రీకృష్ణుడికి. అన్ని కంట్రీస్‌లో కూడా జరుపుకుంటారు. ఇక్కడ కెనడాలో ఎవ్రీ వీక్ ఒక్కో ఏరియాలో చేస్తున్నారు. అది ఆషాఢ మాసంలో మాత్రమే. జూలై 12 సెంట్రల్ ఐలాండ్‌లో చేశారు. మళ్ళీ జూలై 20 ఇంకో ఏరియాలో చేస్తున్నారు. మేము సెంట్రల్ ఐలాండ్ వెళ్ళడం కోసం ఫస్ట్ కార్లో వెళ్ళిపోయి గో ట్రైన్ వెళ్ళి గో ట్రైన్ నుంచి మళ్ళీ అక్కడ బోట్లో వెళ్ళాలండి సెంట్రల్ ఐలాండ్కి. బోట్లో వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్నాము. ఇదంతా జర్నీదండి. ఫస్ట్ మేము వెళ్ళిన డౌన్ టౌన్ అండి యాంగ్ స్ట్రీట్లో వెళ్ళాము. అక్కడ గో ట్రైన్ ఎక్కాలి. చూస్తున్నారా అండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. అక్కడ 100 years బ్యాక్ కూడా ఉన్నాయండి కన్స్ట్రక్షన్స్వి. 150+ ఫ్లోర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ డౌన్ టౌన్ యాంగ్ స్ట్రీట్లో అంతా. ఇది యాక్చువల్గా చాలా పెద్ద ఏరియా. ఓన్లీ ఆఫీసెస్, పెద్ద పెద్ద హెడ్ ఆఫీసెస్లో అలా ఉన్నాయండి ఇక్కడ డౌన్ టౌన్ యాంగ్ స్ట్రీట్ అవంతా. ఇది చూసారండి ప్రెస్టో కార్డు. ఇది మనం ఎప్పుడు డబ్బులు అయిపోతే అప్పుడు రీఛార్జ్ చేసుకోవాలండి. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి వాడతాము. అది టీటీసీ బస్సులు కానీ గో ట్రైన్కి కానీ సబ్వేకి కానీ అన్నిటికీ అది వాడుకోవచ్చు. అది మంత్లీ అనేం కాదండి. ఎప్పుడు డబ్బులు అయిపోతే అప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు అండి మొబైల్ యాప్ నుంచి. ఇంకా క్యాష్ వాడకుండా అది యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే గో ట్రైన్ తక్కువ టైంలో వెళ్తుంది, తక్కువ కాస్ట్ ప్లస్ తక్కువ స్టాప్స్ అండి. అదే బస్సులో వెళ్ళామనుకోండి ఎక్కువ స్టాప్స్ వస్తాయని మేము గోకి వెళ్ళామండి. ఇక్కడ చూసారండి పెద్ద క్యూ ఉందండి ఇది బోట్ కోసం. బోటింగ్ జస్ట్ 10-15 minutes అంటే బోట్లో జర్నీ. కానీ బోట్లో వెళ్ళడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిందండి. 2 floors ఉందండి. మీన్స్ కింద ఫ్లోరు పై ఫ్లోరు. మేము పైన నిలబడ్డామండి కొంచెం గాలి వస్తుందనేసి. ఈ లేక్లో ఈవెన్ స్వాన్స్ కూడా ఉన్నాయండి. హంసలు, చిన్న చిన్న బోట్స్, ప్రైవేట్ బోట్లు అలా కూడా వెళ్తున్నాయి. వ్యూ అయితే చాలా బాగుండింది. సమ్మర్ వల్ల పైన నిలబడ్డాం కాబట్టి కొంచెం గాలి బాగా వచ్చింది. అక్కడ చూస్తున్నారు కదండి CN టవర్. ఆ పైన ఎక్కి చూస్తే కెనడా మొత్తం కనిపిస్తుందండి, టొరంటో అంతా. ఆ CN టవర్ పైకి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. అది చాలా ఫేమస్ ప్లేస్. అది కూడా డౌన్ టౌన్లో ఉంటుంది. ఇక్కడ చూసారా అండి సెంట్రల్ ఐలాండ్లో స్వామివారి దగ్గర అన్ని కంట్రీస్ వాళ్ళు కలిసి, ఫారినర్స్, ఇండియన్స్, ఆల్ కంట్రీస్, బంగ్లాదేశ్ వాళ్ళందరూ కలిసి స్వామివారికి భజనలు చేస్తున్నారు. అక్కడ 2 అమ్మాయిలు చూసారా రాధా గోపికల్లాగా వేషాలు వేసేసి స్వామివారి నృత్యాలు చేస్తున్నారు. మీకు పూరి జగన్నాథ్ స్టోరీ కూడా తెలిసి ఉంటుంది కదండి. స్వామివారి జ్వరం వచ్చినప్పుడు 10 రోజుల తర్వాత 12, 13, 14 రోజులు, ఆ 3 రోజులు స్వామివారిని ఊరేగించి మళ్ళీ యథావిధిగా స్వామివారి గుడిలో కూర్చోబెడతారు. ఈ రథయాత్ర అందుకే చేస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో. ఇక్కడ సెంట్రల్ ఐలాండ్ స్వామివారి దగ్గర ప్రసాదం కూడా పెట్టారండి. పన్నీరు, ఆలు కర్రీ, బాస్మతి రైస్ ప్లస్ కేసరి స్వీట్ కూడా పెట్టారు. చాలా బాగున్నాయి. ఇక్కడ సెంట్రల్ ఐలాండ్లో స్వామివారి దర్శనము, అక్కడ అర్చన కూడా చేసుకోవచ్చండి. నైవేద్యం మనం కూడా పెట్టుకోవచ్చు కొనేసి. అక్కడ అరటిపండు, పూలు అమ్ముతున్నారు. అక్కడ ప్లస్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ లైక్ కీ చైన్స్, వెదురు ప్రోడక్ట్స్, హ్యాట్లు, అలాగా డ్రెస్సెస్ అమ్ముతున్నారు. యోగా బుక్స్, మెడిటేషన్ బుక్స్, సెల్ఫ్ హీలింగ్ అని అలా చాలా రకరకాల స్టాల్స్ పెట్టారు. చాలా బాగుంది. మ్యాంగో జ్యూస్ కూడా ఇచ్చారు ప్రసాదం లాగా. అక్కడికి వస్తే స్వామివారిని దర్శించుకొని భజనలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ బోట్ ఎక్కేసి ఇలా చూసారండి అన్ని బిల్డింగ్స్ అన్ని డౌన్ టౌన్. రిటర్న్ ప్రయాణం అయ్యామండి. బోట్ ఎక్కేసి 10-15 minutes తర్వాత మళ్ళీ గో ట్రైన్ ఎక్కామండి. గో ట్రైన్ ఒక్కో ఏరియాలో ఒక్కో స్టేషన్కి వెళ్తుందండి. మనం అది చూసుకొని ఎక్కడమే సేమ్ హైదరాబాద్లో మెట్రో లాగా. ఆ ప్రెస్టో కార్డ్ యూస్ చేస్తే 2 hours వరకు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చండి. అంటే ఫస్ట్ టైం మాత్రం డబ్బులు కట్ అవుతాయి, తర్వాత 2 hours వరకు డబ్బులు కట్ కావండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మాల్ నుంచి బయటకు వెళ్తే గో ట్రైన్ ఎక్కేసాం. తర్వాత అక్కడ నుంచి ఇంకో సబ్వే ఎక్కామండి. సబ్వే కూడా తెలుసు కదండి, అది కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఈ గో ట్రైన్ చూసారండి డబల్ డెక్కర్ అండి. కింద ఉంటుంది, పైన ఉంటుంది. స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళొచ్చు. సేమ్ ఫ్లైట్లో ఉన్నట్టు ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. AC ఉంటుంది. తక్కువ కాస్ట్. ఆటోమేటిక్, అది ఎలక్ట్రానిక్ దండి. ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. కింద పైన కూర్చోవచ్చు. ప్లస్ ఇక్కడ క్వైట్ జోన్ అనేది కూడా ఒకటి ఉంటుంది ట్రైన్లో. ఆ క్వైట్ జోన్లో ఏంటంటే అందరు చాలా సైలెంట్గా ఉండాలి, అస్సలు సౌండ్ చేయకూడదు. సౌండ్స్ చేస్తే కంప్లైంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం నార్మల్ ప్లేస్లో కూర్చుంటే సరిపోతుంది, నార్మల్ సీటింగ్లో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.